ఆపరేషన్ సింధూర్ ఉగ్రముఖపై రుద్రతాండవం. భారత విజయ సింధూరం. ఉగ్రముఖులపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు. పాకిస్థాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు. పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం. మసూద్ అజార్ కుటుంబం అంతం. 8 మంది ఉగ్రవాదుల హతం. 37 మందిని పీడించిన పాకిస్థాన్. ఆపరేషన్ సింధూర్ విజయవంతం. స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ. ప్రతీకారం తీర్చుకుంటామన్న షెహబాజ్. సరిహద్దు వెంట పాక్ కాల్పులు. 11 మంది భారత పౌరుల దుర్మరణం. శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. దాడులు జరిగిన ప్రాంతాలు: మురిడ్ కే, బహవల్పూర్, తెహ్రా కలాన్, సియాల్కోట్, బర్నాలా, కోట్లీ, ముజఫరాబాద్లోని సయ్యద్ బిలాల్ ఉగ్రస్థానం. కోట్లీలో ముజాహిద్ స్థావరం. కోట్లీ జైషే మొహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం. టెస్టులకు రోహిత్ అల్విదా. కర్రెగుట్టలో భారీ ఎదురుకాల్పులు. 22 మంది మావోయిస్టులు మృతి. 18 మృతదేహాల స్వాధీనం. కొనసాగుతున్న కూంబింగ్. 9 లక్ష్యాలు, 24 క్షిపణులు. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన దాడిలో 9 లక్ష్యాలను భారత్ విజయవంతంగా ఛేదించింది. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించింది. దాడిలో 80 మంది ఉగ్రవాదులు మరణించారని, 60 మంది గాయపడ్డారని ప్రకటించింది. అరకొర వైద్యంతో అగచాట్లు. దివ్యాంగుల పట్ల వ్యవస్థాగతమైన వివక్ష చూపడం సరికాదని, ఆ ప్రవృత్తికి ముగింపు పలకాలని సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు ఏం చెప్పినా దేశంలోని దివ్యాంగుల్లో 82% మంది ఆరోగ్య బీమా లేదని అనేది వాస్తవం. ప్రభుత్వ ఆరోగ్య పథకాల లబ్ధిదారులుగా చేరిన దివ్యాంగులు, సాధారణ పౌరులకు సరైన చికిత్స అందడం లేదు. భారత్లో 2019-21 మధ్య జరిగిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం దేశంలో సుమారు 6.33 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారు. ఈ సంఖ్య ఎంతన్నది తదుపరి జనగణనలో ఖచ్చితంగా తెలియరానుంది. దేశ ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన బీమా పథకం కింద ఉందనే సంగతి 42% మందికి తెలియదని ఇటీవలి కేంద్ర ప్రభుత్వ సర్వేలో తేలింది. భారతీయ రైల్వే ఇటీవలే 172వ వసంతాలు పూర్తి చేసుకుంది. చరిత్ర సుదీర్ఘ ప్రయాణంలో రైల్వేలు ఎన్నో సంవత్సరాలు చోటు చేసుకున్నాయి. కోవిడ్ కాలంలో అనేక మంది రకరకాలుగా నష్టపోయినా మన రైల్వే మాత్రం దానిని అనుకూలంగా మార్చుకుంది. వృద్ధులు, విద్యార్థులు వంటి వారికి ప్రయాణ ఛార్జీల్లో ఇస్తూ వచ్చిన రాయితీలను ఎత్తేసింది. 2021 చివరిలోనూ కోవిడ్ అంచనాలు పూర్తిగా తగ్గించినా రాయితీలను మాత్రం పునరుద్ధరించడం లేదు. అమృత్ భారత్ కింద 1337 స్టేషన్లకు హంగులు సమకూరుస్తుంది. 450 వందే భారత్ రైళ్లతో పాటు మరో 3000 కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. దేశానికి కళ్లు, చెవులు ఎన్టీఆర్. ఉగ్రవాదుల ఆట కట్టించడంలో కీలక పాత్ర పోషించిన ఏజెన్సీ. ఆపరేషన్ సింధూర్ వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించింది. పాకిస్థాన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పీఓకే ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం ద్వారా ఆపరేషన్ విజయవంతం అయ్యేలా ఈ సంస్థ పనిచేసింది. ఎన్టీఆర్ భారతదేశ సాంకేతిక నిఘా సంస్థ 2004లో దీన్ని స్థాపించారు. దీని నేరుగా ప్రధాని కార్యాలయానికి, జాతీయ భద్రతా సలహాదారుకు జవాబుదారీగా పనిచేస్తుంది. స్వయం ప్రతిపత్తి గల సంస్థలా పనిచేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్కు సమానమైన నిబంధనలను కలిగి ఉంటుంది. 1999 నాటి కార్గిల్ యుద్ధంలో బహిర్గతమైన నిఘా లోపాలను సమీక్షించుకొని ఎన్టీఆర్ఓను ఏర్పాటు చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ తరహాలో దీని రూపకల్పన జరిగింది. పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి షేక్ సజ్జాద్ గుల్. చమురుపై 1.8 లక్షల కోట్లు అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వల్లే ఇక్రా, సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ యుద్ధస్థలం. ఆ ఇద్దరు భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. విశాఖలో ఆపరేషన్ అభ్యాస్. 8 చోట్ల మాక్ డ్రిల్. ఉప్పుటేరు ఊపిరి పోసేవారు. కొల్లేరుకు ప్రధాన డ్రైన్లో ఉప్పుటేరు ఆక్రమణలు పూడికగా నీటి ప్రవాహానికి ఆటంకం. బ్రిటన్ ఎఫ్టీఏతో వస్త్ర పరిశ్రమకు బూస్ట్. ఇతర దేశాలతో పోటీ పడొచ్చు. ఎగుమతిదారుల ఆశాభావం.